హాయ్ హలో స్టూడెంట్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన వీడియోలో ఎన్ఐటీస్లో కేటగిరీ వైజ్గా ఏ బ్రాంచ్ ఏ ర్యాంక్ వరకు కట్ ఆఫ్ అయింది అనేది క్లియర్గా తెలియజేస్తాను. సో మెంటర్షిప్ కావాలంటే మాత్రం మనకి జోసాకి సంబంధించి మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. మీకు అన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మెంటర్షిప్కి సంబంధించినటువంటి మన ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఇది. సో 1500 రూపాయలు ఈ నెంబర్కి 9949088091. సో మీరు గత లాస్ట్ ఇయర్ సంబంధించినటువంటి మెంటర్షిప్ వీడియోస్ చూసి ఆ పేమెంట్ చేస్తున్నారు చాలామంది. సో ఇది లేటెస్ట్ కొన్నది కూడా ఒకసారి చూడండి. ఇదే మనకి ఫైనల్ 1500 రూపీస్ మాత్రం ఈ నెంబర్కి ఇక్కడ కూడా ఉంది 9949088091. ఈ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ అదే నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను వెంటనే మీకు చూసుకున్న తర్వాత వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. మీ కేటగిరీకి సంబంధించి కట్ ఆఫ్ ర్యాంకులు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ మీకు సంబంధించిన డౌట్స్ అన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. అండ్ అప్ టు కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు మిమ్మల్ని మానిటర్ చేయడం జరుగుతుంది. మీకు అన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా ఫోన్ ద్వారా మీకైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో రైట్, ఇక్కడ ఇకపోతే మీరు స్కానర్ కూడా చేయొచ్చు. ఈ స్కానర్ కూడా మీరు స్కానింగ్ చేసుకుంటే ఫోన్పే అండ్ ఇది స్కానర్, ఇది స్కాన్ చేసినా సరే మీరు అమౌంట్ అయితే పే చేయొచ్చు. చూద్దాం ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే చాలామంది స్టూడెంట్స్కి సిఎస్సి మీద ఫోకస్ ఉంది. ఎంత ర్యాంక్ అయినా రాని సార్ మా వాడికి సిఎస్సిఏ కావాలంట, సిఎస్సి కొంచెం చూసి పెట్టరా అని చెప్పి అడుగుతున్నారు అనమాట పేరెంట్స్. అంటే సిఎస్సి రాదు సార్ ఆ ర్యాంక్కి అంటే ఏ కాలేజ్ అయినా పర్లేదు అంటున్నారు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీకు సిఎస్సి మీద ఫోకస్ ఉంది కరెక్టే, బట్ సిఎస్సి రానప్పుడు ఏం చేయాలి? సిఎస్సి రానప్పుడు ఆల్టర్నేట్ బ్రాంచ్ ఏమైనా ఉందా? మీకు ఈసీ ఉందనుకుందాం, ఈసీ మీద కూడా రావట్లేదు. మరి మీకు వచ్చిన ర్యాంక్కి ఏదో ఒక ఎన్ఐటీలో ఏదో ఒక బ్రాంచ్ వస్తుంది. మరి ఏదో ఒక ఎన్ఐటీకి వెళ్ళాలా? అప్పుడు మీరు ఆలోచించాలి. ఏదో ఒక ఎన్ఐటీకి వెళ్ళి ఏదో ఒక బ్రాంచ్ చేసే కంటే అసలు టాప్ ఎన్ఐటీస్లో మీకు లోవర్ బ్రాంచ్ వచ్చినా వెళ్ళొచ్చా? ఎస్, ఇక్కడ ఇది ఒక ప్రశ్న. లోవర్ బ్రాంచ్ వచ్చినా, టాప్ ఎన్ఐటీస్లో లోవర్ బ్రాంచ్ వచ్చినా తీసుకుంటే బాగానే ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఎందుకని? మీరు లోవర్ ఎన్ఐటీస్లోకి వెళ్ళి హైయర్ బ్రాంచ్ తీసుకునే కంటే 2 టైర్ కాలేజ్లో మీరు మెకానికల్ చేస్తున్నారు. అదే 1 టైర్ కాలేజ్లో, టైర్ 1 కాలేజ్లో మీరు కెమికల్ చేయొచ్చు. అర్థమైందా? ఒక 3 టైర్ కాలేజ్లో మీరు మెకానికల్ చేస్తున్నారు. ఒక టైర్ 1 కాలేజ్లో బయోటెక్నాలజీ చేయొచ్చు. అర్థమవుతుందా? ఈ విధమైనటువంటి స్ట్రాటజీస్తో మీరు మీ బ్రాంచ్కి సంబంధించి కొన్ని కాంప్రమైజ్ అయితే డెఫినెట్గా మీకు సీట్ వస్తుంది. లేదు మీకు ఆల్టర్నేట్ సోర్సెస్ ఉన్నాయి, సార్ నాకు ఇక్కడ రాకపోతే నాకు సెకండ్ థాట్ పలానా అమృత ఉంది, పలానా కాలేజ్ ఉంది, లేదా విట్ ఉంది, లేదా బిట్సాట్ ఉంది, మణిపాల్ ఉంది, నేను ఆల్రెడీ ట్రై చేస్తున్నాను సార్, నాకు అక్కడ సీట్ రిజర్వ్ అయ్యి ఉంది, ఫీజులు కట్టి ఆలస్యం అనుకుంటే యూ కెన్, మీకు నచ్చిన బ్రాంచ్ మీరు తీసుకొని చదవండి. బట్ ఇలాంటిది ఎఫర్ట్ చేయలేనటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. ఆ ఎఫర్ట్ చేయలేనటువంటి స్టూడెంట్స్ మీకు టాప్ కాలేజీలో ఏ బ్రాంచ్ వచ్చినా తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు మీకు ఇష్టమైన బ్రాంచ్ చిన్న కాలేజ్ అయినా పర్లేదు, అది ఇష్టమైన బ్రాంచ్ అనుకుంటే అలా అయినా వెళ్ళిపోండి. ఓకేనా? సో ఇక్కడ నేను అసలు ర్యాంకులు ఎలా చూసుకోవాలి, మీకు టాప్ కాలేజీలో లోయెస్ట్ బ్రాంచ్ ఎక్కడ కట్ అవుతుంది అని చెప్పడం కోసం ఈ వీడియో అనమాట. ఖచ్చితంగా ఇది మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా అన్ని ప్రొవైడ్ చేస్తున్నాను, ఇవి కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇది లేటెస్ట్గా చేసింది అనమాట. రైట్, ఎన్ఐటి ట్రిచి తీసుకుందాం మనం. ఎన్ఐటి ట్రిచి తీసుకున్నప్పుడు హెచ్ఎస్ కెమికల్ ఇంజనీరింగ్, హెచ్ఎస్ అంటే హోమ్ స్టేట్. హోమ్ స్టేట్ కోట అంటే ఎవరు? అక్కడ తమిళనాడు స్టేట్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ హెచ్ఎస్ కిందకు వస్తారు, హోమ్ స్టేట్. మరి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ అక్కడ ఎన్ఐటి ట్రిచికి అదర్ స్టేట్ అవుతారు. అఫ్ కోర్స్ ఇక్కడున్న స్టూడెంట్స్ కూడా అక్కడ తమిళనాడులో చదివేవాళ్ళు, చెన్నైలో చదివే స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు మళ్ళీ హోమ్ స్టేటే, వాళ్ళ గురించి మాట్లాడలేదు నేను. ఇంటర్మీడియట్ ఏపీ, తెలంగాణ స్టేట్స్లో ఇంటర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అదర్ స్టేట్ కిందకు వస్తారు. నేను అదర్ స్టేట్కి సంబంధించి చూస్తాను, ఓఎస్ అని ఉంటుంది చూడండి, ఓఎస్. ఎస్, ఇక్కడ మనం అదర్ స్టేట్ ఎన్ఐటి ట్రిచిలో కెమికల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడదాం. ఇక్కడ చూపిస్తున్నట్టు అదర్ స్టేట్ అంటే ఏపీ, తెలంగాణ లేదా తమిళనాడు స్టేట్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయకుండా అదర్ స్టేట్స్లో కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అందరూ ఈ ర్యాంక్స్ కిందకి వస్తారు. ఇక్కడ జనరల్ అంటే ఓపెన్ కేటగిరీ అని అర్థం. మేల్ అయితే 15,816 కట్ ఆఫ్ అయింది, ఫీమేల్ అయితే 19,176 కట్ ఆఫ్ అయింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 2,615 మేలు, 3,384 ఫీమేల్. ఇదేంటి? ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ చూడాలి. ఓబీసీ వాళ్ళకి ఓబీసీ ర్యాంక్ చూసుకోవాలి. 5,937కేమో మేల్ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ అయితే 8,979కేమో ఫీమేల్ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ అయింది. ఎస్సీ క్యాండిడేట్లో ఎస్సీ ర్యాంకు 2,877కేమో బాయ్స్ కట్ ఆఫ్ అయితే 2,195 ఏమో గర్ల్స్కి ఫీమేల్ కట్ ఆఫ్ అయింది. 1,100 ర్యాంక్ ఏమో ఎస్టీ మేల్ అయితేనేమో ఇంకా మనకి అప్డేట్ లేదనమాట అది. ఓకే రైట్,
సో ఇంకా వేరే బ్రాంచ్ చూద్దాం. అదే అదర్ స్టేట్కి సంబంధించి ప్రొడక్షన్ ఇంజనీరింగ్ చూద్దాం. మనకి అదర్ స్టేట్కి సంబంధించి ప్రొడక్షన్ ఇంజనీరింగ్ చూసినట్లయితే ఎన్ఐటి ట్రిచీలోనే ఇక్కడ చూడండి, ఎన్ఐటి ట్రిచీలో ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్లో సిఆర్ఎల్ ర్యాంక్ 25,958కి కట్ ఆఫ్ అయింది. అండ్ 29,531కి గర్ల్స్ కట్ ఆఫ్ అయింది. ఈడబ్ల్యూఎస్ చూస్తే 4,692కి ప్రొడక్షన్ ఇంజనీరింగ్ వచ్చింది. ప్రొడక్షన్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ మేల్కి 4,692, ఫీమేల్ అయితే 7,095. అలాగే ఓబీసీలో మేల్ అయితే 9,477 ప్రొడక్షన్ ఇంజనీరింగ్. అండ్ అలాగే ఫీమేల్ అయితే 14,402. అలాగే ఓబీసీలో ఎస్సీలో 4,714 ఏమో మేల్ ర్యాంక్కి, 6,136 ఏమో ఫీమేల్ ర్యాంక్కి. ఎస్టీలో 1,899 మేల్ అయితే 2,652 ఫీమేల్ అయింది. సో ఈ విధంగా మనం కట్ ఆఫ్ చెక్ చేసుకోవాలి. సో మీకు ఇక్కడ చాలా మందికి 10,000 లోపు ర్యాంకులు వచ్చినాయి, 20,000 లోపు ర్యాంకులు వచ్చినాయి. ఎవరు? ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ. మరి వాళ్ళందరికీ ఇక్కడ పాసిబిలిటీస్ ఉంటాయా? ఎస్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఎన్ఐటి ట్రిచీలో చదవచ్చు అనమాట. ఇలా మీరు బ్రాంచ్ కరెక్ట్గా సిఎస్సి ఈసీ రానప్పుడు మీరు చూసుకోండి, టాప్ కాలేజెస్లో ఏ బ్రాంచ్లు వచ్చినాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఇక అదర్ స్టేట్ సూరత్కల్ చూద్దాం. సూరత్కల్ అదర్ స్టేట్లో మీకు జనరల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూద్దాం ఒకసారి. అదర్ స్టేట్కి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ ర్యాంక్ అంత ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి అదర్ స్టేట్ సూరత్కల్కి సంబంధించి జనరల్ కేటగిరీ అయితే 2,973 మేల్కి, ఫీమేల్ అయితే 4,161 సిఆర్ఎల్ ర్యాంక్ అది. అలాగే ఈడబ్ల్యూఎస్ 380 ర్యాంక్ రావాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి 380 ర్యాంక్ రావాలి. ఈడబ్ల్యూఎస్ మేల్కి, ఫీమేల్కి 723 ర్యాంక్ రావాలి. అండ్ ఓబీసీకి మేల్ అయితే 1,236 ర్యాంక్ రావాలి, ఫీమేల్ అయితే 1,864 ర్యాంక్ రావాలి. ఎస్సీ మేల్ అయితే 566 ర్యాంక్ రావాలి, ఫీమేల్ అయితే 1,506 ర్యాంక్ రావాలి. ఎస్టీ మేల్ అయితే 205 ర్యాంక్ రావాలి. ఏది? అదర్ స్టేటు సూరత్కల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావాలంటే మరి అంత ర్యాంకులు మీ దగ్గర ఉన్నాయా? అలా కంపేర్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా టాప్ కాలేజ్ చూద్దాం. రూర్కెలాకి సంబంధించి అదర్ స్టేట్లో బయోటెక్నాలజీ చూద్దాం. రూర్కెలాలో అదర్ స్టేట్ బయోటెక్నాలజీ. ఇక్కడ బయోటెక్నాలజీ సంబంధించి కేటగిరీ సిఆర్ఎల్ ర్యాంక్ ఏది? ఓపెన్ కేటగిరీలో బాయ్స్కి 34,235, అదే ఫీమేల్ అయితే 35,150. ఓకే, ఈడబ్ల్యూఎస్లో మేల్ అయితే 6,010కి రూర్కెలాలో అదర్ స్టేట్ బయోటెక్నాలజీ వస్తుంది. అండ్ బాయ్స్ ఓబీసీలో బాయ్స్కి 11,647కి రూర్కెలాలో బయోటెక్నాలజీ వస్తుంది. అండ్ గర్ల్స్కి 14,692, ఏది? ఇక్కడ ఓబీసీ. ఎస్సీ బాయ్స్కి 5,305కి ఎక్కడ వస్తుంది? బయోటెక్నాలజీ రూర్కెలా వస్తుంది. గర్ల్స్ అయితే 10,188. ఎస్టీ బాయ్స్ అయితే 2,128 ర్యాంక్. ఇలా చూసుకోవాలి. సిరామిక్ ఉంది, కెమికల్ ఉంది. ఇవన్నీ కూడా మీకు డిఫరెంట్ బ్రాంచ్లు. అదర్ స్టేట్ ఎందుకు చూస్తున్నా నేను? రూర్కెలా సంబంధించి మనం అదర్ స్టేట్ అవుతాం కాబట్టి ఓఎస్ లో చూసుకుంటున్నాం. ఓకేనా? రిజర్వేషన్ ఉన్న వాళ్ళకైతేనేమో రిజర్వేషన్ ర్యాంక్ చూడాలి, రిజర్వేషన్ లేని ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయినేమో సిఆర్ఎల్ ర్యాంక్ చూసుకోవాలి. ఇలా ప్రతి ఎన్ఐటి వరంగల్ చూద్దాం. ఎస్, ఎన్ఐటి వరంగల్లో మీకు అదర్ స్టేట్, మీరు హోమ్ స్టేట్ ఉంటారు చాలా మంది, మన తెలంగాణ స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం. హోమ్ స్టేట్లో బయోటెక్నాలజీ చూద్దాం. హోమ్ స్టేట్ బయోటెక్నాలజీలో ఓపెన్ కేటగిరీకి 40,209 బాయ్స్ అయితే, గర్ల్స్ అయితే 23,622. తర్వాత హోమ్ స్టేట్లో మనకి ఈడబ్ల్యూఎస్ 7,868 ర్యాంక్. అలాగే ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ వచ్చి 6,564. నెక్స్ట్ ఈ ఓబీసీలో బాయ్స్కి 14,631 ర్యాంక్కి మీకు హోమ్ స్టేట్ బయోటెక్నాలజీ ఎన్ఐటి వరంగల్లో కట్ ఆఫ్ అయింది. అలాగే 15,118 ఫీమేల్ కేటగిరీకి బయోటెక్నాలజీ వచ్చింది. ఎస్సీ కేటగిరీ అయితే 6,227కి మేల్ బాయ్స్కి వచ్చింది. అండ్ 4,819కి గర్ల్స్కి వచ్చింది. అండ్ 1,683 ఎస్టీ బాయ్స్కి వచ్చింది. అండ్ 2,023 ఎస్టీ గర్ల్స్కి వచ్చింది అనమాట. ఓకేనా? ఇట్లా ఎన్ఐటి వరంగల్లో హోమ్ స్టేట్ కోటా చూస్తున్నాం మనం. హోమ్ స్టేట్ అంటే తెలంగాణ స్టూడెంట్స్కి అప్లికేబుల్ అవుతుంది. అండ్ అదర్ స్టేట్ ఏపీ వాళ్ళు ఉన్నారనుకుందాం. ఏపీ వాళ్ళకి బయోటెక్నాలజీ రావాలంటే వరంగల్లో ఇక్కడ చూడండి, ఇది ఏపీ బయోటెక్నాలజీ. ఏపీ వాళ్ళు ఎన్ఐటి వరంగల్లో బయోటెక్నాలజీ చూస్తున్నాం. ఇక్కడ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి అయితే 31,192 ర్యాంక్ రావాలి బాయ్స్కి, గర్ల్స్ అయితే 27,688 రావాలి.
అండ్ ఈడబ్ల్యూఎస్ బాయ్స్ అయితే 5424 ర్యాంక్ రావాలి, ఫీమేల్ అయితే 7288 ర్యాంక్ రావాలి. అండ్ ఓబీసీ బాయ్స్ అయితే 11,053, ఎవరు అదర్ స్టేట్ వాళ్ళు, అంటే ఏపీ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి. అండ్ ఆ తర్వాత 12,345 గర్ల్స్, ఓబీసీ గర్ల్స్. బాయ్స్ అనుకోండి, ఎస్సీ బాయ్స్ అదర్ స్టేట్ 6,769, అండ్ గర్ల్స్ అయితే 7,691. ఎస్టీ బాయ్స్ అనుకోండి 1,865, గర్ల్స్ అయితే 3,137. సో ఇలా ర్యాంక్స్ కట్ ఆఫ్. ఓకేనా. అండ్ మీకు కంప్యూటర్ సైన్స్ చూద్దాం. కంప్యూటర్ సైన్స్ హోమ్ స్టేట్ కంప్యూటర్ సైన్స్ చూద్దాం. హెచ్ఎస్ కంప్యూటర్ సైన్స్, ఇది ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ హోమ్ స్టేట్. హోమ్ స్టేట్ వాళ్ళకి ఎన్ఐటి వరంగల్ కాబట్టి తెలంగాణ స్టేట్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి మీకు జేఈఈ మెయిన్లో రావాల్సినటువంటి ర్యాంక్ ఎంత అంటే, హోమ్ స్టేట్ అయితే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి 3,115, అంటే ఇది సిఆర్ఎల్ ర్యాంక్. అలాగే గర్ల్స్ అయితే 4,530 ఓపెన్ వాళ్ళకి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే 466 ర్యాంక్ రావాలి, 466 ర్యాంక్ వస్తే మీకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఎన్ఐటి వరంగల్లో సిఎస్సి వస్తుంది. 575 ర్యాంక్ వస్తే ఎన్ఐటి వరంగల్లో సిఎస్సి వస్తుంది ఫీమేల్కి, ఏది ఈడబ్ల్యూఎస్. అదే ఓబీసీ అనుకోండి 974 ర్యాంక్ రావాలి. అండ్ అలాగే 1739 ఫీమేల్కి రావాలి ఓబీసీలో. ఎస్సీ బాయ్స్ అనుకోండి 719 ర్యాంక్ రావాలి, వాళ్ళ కేటగిరీ ర్యాంక్. అలాగే 1002 ఫీమేల్ కేటగిరీ రావాలి. ఎస్టీ అయితే 78 ర్యాంక్ రావాలి, ఎస్టీ అయితే గర్ల్స్కి 81 ర్యాంక్ రావాలి. కంప్యూటర్ సైన్స్ కావాలంటే మరి అంత కట్ ఆఫ్ ఉంటుంది, అంత సింగిల్ డిజిట్స్లో ఉన్నాయి, డబుల్ డిజిట్స్లోనే ఉన్నాయి చూడండి ఎస్సీ ఎస్టీలకు వస్తే. అలా చెక్ చేసుకోవాలి మీరు. కంప్యూటర్ సైన్స్ రావాలంటే అంత ర్యాంక్ వచ్చి సరిపోతుంది. సో ఇలా అన్ని విధాలుగా అన్ని కాలేజీలకు సంబంధించి హోమ్ స్టేట్ ఎంత, అదర్ స్టేట్ ఎంత, ఇవన్నీ. ఇక 5 years కోర్సులు వరంగల్లో చూడండి, 5 years కోర్సులు హోమ్ స్టేట్ కెమిస్ట్రీ అయితే చూడండి 18,000 వరకు కూడా వచ్చినాయి. 5,059, 3,059, 18,000 వరకు ఏంటి ఓబీసీ వాళ్ళకి. ఓబీసీ 18,500 హోమ్ స్టేట్ కోట కెమిస్ట్రీ ఎన్ఐటి వరంగల్లో చదవాలనుకుంటే. ఇలా చెక్ చేసుకుంటే మీరు కొంచెం ప్రాబిలిటీస్ ఉంటాయి. అంతేగాని ఒకటే బ్రాంచ్ పట్టుకుంటారు, 2 బ్రాంచ్లు పట్టుకుంటారు, అన్ని కాలేజీలో ఆ 2 బ్రాంచ్లు చూస్తారు, ఎలా వస్తాయి సీట్లు చెప్పండి, డిసప్పాయింట్ అయిపోతారు. మీరు ఒకసారి ఓపిక్గా కేటగిరీ ర్యాంకులు దగ్గర పెట్టుకొని మీరు అన్ని చెక్ చేసుకుని నోట్ చేసుకుంటే, అఫ్కోర్స్ ఇప్పుడు పిల్లలు దూరంగా ఉన్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, వదిలేయండి వాళ్ళని, వాళ్ళు వచ్చిన తర్వాత చూసుకుంటారు. పేరెంట్స్ చెక్ చేసేటప్పుడు కొద్దిగా ఓపిక్గా ఇలా చూసుకొని నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా టైం ఉంది మనకి, జూన్ 15వ తారీఖు నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వచ్చేమో. ఈ లోపు వాళ్ళు స్టూడెంట్స్ మే 26 తర్వాత వచ్చేస్తారు ఇంటికి రాగానే వాళ్ళకి ఆ పని చెప్పండి, ఆ పని అప్పు చెప్తే వాళ్ళు వర్కౌట్ చేస్తారు. స్టూడెంట్సే ఎక్కువ తెలుసుకుంటారు ఏ బ్రాంచ్లు ఎక్కడ కట్ ఆఫ్ అవుతున్నాయి, నేను ఎంత లాస్ అయ్యాను లేదా ఎంత గెయిన్ చేస్తాను అనేది వాళ్ళకి ఐడియా వస్తుంది అనమాట. మనమే అన్నీ చేసి పెట్టామనుకోండి, వాళ్ళకి కనీసం వెళ్ళేదాకా కూడా ఎలాంటి అవగాహన ఉండదు. వాడికి వెళ్ళిన తర్వాత పక్కన వాడు, అరే నువ్వు ఏంద్రా కెమికల్కి వచ్చినావు, నీకు అది వచ్చేది కదరా అంటే, ఏమోరా మా డాడీ పెట్టాడు మా మమ్మీ పెట్టారు అనే దాకా ఉండకూడదు. ఆ అనాలిసిస్ అతను తెలియాలి. సో అక్కడికి వెళ్తే నేను వేరే బ్రాంచ్ కాలేజ్ బాగాలేదు అందుకని ఇక్కడ ఈ కట్ ఆఫ్ ఇక్కడ నాకు వచ్చింది కాబట్టి పెట్టుకున్నాను, లేదా ఇంకా వేరే బ్రాంచ్ వస్తుంది కానీ నాకు ఇష్టం లేక ఇదే, కొన్ని డిస్కషన్స్ ఉంటాయన్నమాట. వాళ్ళకి హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ అవ్వాలంటే స్టూడెంట్స్లో వాళ్ళకి కొంత బాధ్యతలు అప్పచెప్పాలి. వాళ్ళ ర్యాంక్స్ వాళ్ళు చెక్ చేసుకుంటారు డెఫినెట్గా, వాళ్ళకి ఐడియా వస్తుంది. ఓపెన్ అంటే ఏంటి, హెచ్ఎస్ అంటే ఏంటి, ఓఎస్ అంటే ఏంటి, జెండర్ న్యూట్రల్ అంటే ఏంటి, ఫీమేల్ ఓన్లీ అంటే ఏంటి, ఓకేనా. ఇలా చూసుకొని వాళ్ళు వాళ్ళ కట్ ఆఫ్ ర్యాంకులు అయితే తయారు చేసుకుంటారు అనమాట. ఓకే, సో ఇదంతా కూడా అండ్ మీరు ఎవరైతే మెంటర్షిప్లో జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా వీడియో ఉంది, ఇది యాక్చువల్గా 1 hour పైనే పడుతుంది, లైవ్ చేద్దాం అనుకున్నాను, బట్ అది కుదరక నేనైతే లైవ్ చేయట్లేదు. బట్ ఇంకొకసారి అయితే ఈ మొత్తం కట్ ఆఫ్లు చెక్ చేస్తూ లైవ్ అయితే చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, సో మెంటర్షిప్ కోసం మీరు జాయిన్ అయిన వాళ్ళు మీ స్టూడెంట్స్ యొక్క ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి. డెఫినెట్గా మంచి ఆలోచనతో అయితే ముందుకెళ్దాం. థ్యాంక్ యూ.